ఒకరోజు తోమ రాత్రంతా పడవలో ప్రయాణం చేశాడట. తెల్లవారు చూడగా అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 6 గంటల టైంలో కరెక్ట్గా సముద్రంలో ఒడ్డుకు వస్తున్నాడట. ఆ ఒడ్డుకు వస్తున్న ప్రదేశం ఎక్కడంటే కేరళకి తమిళనాడుకి మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లేస్, అది మలబార్ దీవులు అన్నారు వాటిని. ఆ మలబార్ దీవుల్లో తోమ అడుగు పెట్టినప్పుడు జరిగిన సంగతి అంటే ఆ పడవ నుంచి దిగి చూస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ సన్సెట్ జరుగుతున్నటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్లో చూస్తుంటే జరిగిన సంగతి అంటే తోమ దిగుదామన్న టైంలో ఆయన కళ్ళకు కనబడ్డ దృశ్యం ఏంటంటే కొంతమంది ఒక 5 బ్రాహ్మణ్స్ ఓన్లీ పంచ మాత్రమే కట్టుకొని ఆ జంజం వేసుకొని వచ్చి ఆ ఒడ్డున ఆ సముద్రంలో నడుము వరకు దిగి సూర్య భగవాన్ని ప్రార్థన చేస్తున్నారట. ఈ తోమ ఆ దృశ్యాన్ని చూసి దగ్గరికి వచ్చాడట. చూసి ఆయనకు ఆశ్చర్యం వేసినట్టు, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నాడట. దగ్గరికి వచ్చి అడిగారట, మీరు ఏం చేస్తున్నారు అన్నాడట. అంటే వాళ్ళు ఏమన్నారటంటే, పెందలకడనే సూర్యుడు ఉదయించకముందే ఆ సూర్య భగవానుని నమస్కారం చేసుకుందానికి పూజించడానికి మేము ఈ సముద్రంలోకి వచ్చాము అన్నాడ. అప్పుడు తోమ ఒక మాట అన్నాడ, చూడండి, ఈ సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు. కొన్ని 100 సంవత్సరాల నుంచి ఈ సూర్యుడు అలానే చేస్తున్నాడు, మార్పు లేదు. కానీ ఈ సూర్యుడిని సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడు, మీకు తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే 6 రోజుల్లో దేవుడు సృష్టినంతటినీ సృష్టించాడు. సృష్టిలో భాగం సూర్యుడు కూడా ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఆకాశం ఉంది, భూమి ఉంది, సముద్రం ఉంది, సముద్ర చేపలు ఉన్నాయి, భూమి మీద నివసించే జలరాశులు ఉన్నాయి, భూమి మీద నివసించే జంతువులు ఉన్నాయి, భూమి మీద నివసించే చివరికి మనుషులు ఉన్నారు. వీరందరినీ దేవుడు సృష్టించాడు. తోమ వారితో ప్రశ్నించాడట, మీరు పూజించే ఆ సూర్యుడి నీ కలుగజేసిన వాడు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. గట్టిగా స్తోత్రం దేవుడు. ఆ మాట చెప్పేసరికి వారికి కోపం వచ్చిందట. మేము ఇన్ని సంవత్సరాల నుంచి సూర్య భగవాన్ని మేము ఆరాధిస్తున్నాం, ఆయన ఎంత గొప్పవాడా అన్నాడు. ఎస్, ఆయన ఎంత గొప్పవాడు. ఒక ఛాలెంజ్ చేశాడట తోమ. ఏం తెలుసా? మీరు ఇన్ని సంవత్సరాలుగా వెంబడిస్తున్నారు కదా ఆయన్ని, నేను ఒక విషయం చెప్తాను, అది మీరు చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడితే మన పరిస్థితి. తోమ ఒక మాట చెప్పాడట. ఏం మాట చెప్పాడో తెలుసా? మీరు పూజిస్తున్న దేవుడు నిజమైన దేవుడైతే నేను ఒక సవాల్ విసురుతున్నాను, చూడండి. మీ చేయి పెట్టి ఆ నీటిని ఇట్లా పైకి తీయండి దోషిట్లో. ఏం జరగాలి తెలుసా? ఆ సముద్రంలో నీళ్లు తీసినప్పుడు అక్కడ ఒక గుండె ఏర్పడాలి. ఏర్పడుతుందా? నీళ్లు సముద్రంలో ఫ్లోటింగ్ ఎప్పుడు పారుతూ ఉంటాయి. ఒకవేళ దోసుడితో తీస్తే మరలా వచ్చేస్తాయి నీళ్ళు ఆటోమేటిక్గా. నువ్వు బిన్నెతో తీ మరలా వచ్చేస్తాయి, లేదు ఒక ట్యాంకర్తో తీ వచ్చేస్తాయి నీళ్ళు. నీళ్ళకు సముద్రంలో ఫుల్ వాటర్ ఉంటాయి. కానీ తోమ క్వశ్చన్ ఏంటి తెలుసు? నేను ఇట్లా చేతితో దోషుల్లో నీళ్ళు తీసినప్పుడు అక్కడ డొల్లు ఏర్పడాలన్నాడు. అదే దోషుట్లో ఉన్న నీళ్ళని నేను నా దేవుడి పేరు మీద ఆకాశంలోకి విసిరితే ఆ నీళ్ళు అక్కడ ఆకాశంలో ఆగిపోవాలన్నాడు, కింద పడకూడదు అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని పైకి ఇస్తే అవుతుందేమో చూద్దాం. అవుతాయండి. తోమ వేసిన ఈ ప్రశ్నకి వాళ్ళకి అర్థం కాలేదట. అరే, ఈయన ఇంత ఛాలెంజ్గా చెప్తున్నాడు, ఏంటిది అని ఆలోచన చేశారట. మీరు ప్రార్థన చేయండి, మీ సూర్యుడు ఒకవేళ ఆపుతాడేమో. ట్రై చేశారట వాళ్ళు. గుంటలో వాటర్ తీశారు, ఆగలే, గుంట నిండలే. ఆ వాటర్ని పైకి విసిరారు, ఆగలే, కింద పడిపోయినాయి నీళ్ళు. ఎంత ట్రై చేసినా కుదరలేదు. అప్పుడు తోమ అన్నాడట, మీ సూర్యుడిని కలుగజేసిన దేవుడు నా దేవుడు, నా దేవుడి పేరున నేను చేస్తాను చూడండి అన్నాడట. ఆ 5 చూస్తూ ఉండగా జరిగించాడట. యేసు నామములో ఈ నీటిని నేను పైకి తీస్తున్నానని తీశాడట. అక్కడ గుంట ఏర్పడిందట. అంటే నీళ్లు ఆగిపోయినాయి, నీటిని ఆపాడు దేవుడు. హల్లెలూయా. ఆ నీటి చేతులు దోసులు తీసుకుని నీళ్ళని పైకి విసిరాడట. యేసు నామములో నీరు పైన ఆగిపోను కాక అని. ఎప్పుడైతే తోమ పైకి నీళ్ళు ఇస్తాడో నీళ్ళు ఆకాశంలో ఆగిపోయినట్టలా బైబిల్లో రాశాడు. బైబిల్లో ఉందా ఇది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తోమ ఆ అద్భుతం చేయడం వల్ల అక్కడున్న 5 బ్రాహ్మణ్స్ కూడా యేసుక్రీస్తు దేవుడని నమ్మారు. భారతదేశానికి సువార్త మొట్టమొదటిసారి ఆ విధంగా వచ్చిందండి.